బీజేపీ గవర్నమెంట్ సర్దార్ పటేల్‌ని ఎక్కువ గౌరవించింది కాంగ్రెస్ కన్నా గూడా. ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే ఎందుకంటే స్వాతంత్రానంతరం చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న అనేక సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఆయన విలీనాధీశుడిగా పేరు తెచ్చుకున్నారు. దేశాన్ని ఏకం చేశారాయన. అందుకే ఏకతామూర్తి అంటూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటూ సర్దార్ సరోవర్ ఆనకట్ట దగ్గర గుజరాత్‌లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది గదా బీజేపీ. అప్పటి నుంచి గూడా కాంగ్రెస్‌కి ఎంత అక్కసంటే మా నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా ప్రభుత్వంలో ఉప ప్రధానిగా చేసినవాడు. ఆయనని పార్టీ ఓన్ చేసుకుంటుంది స్వార్థం కోసం. మోదీ ఓన్ చేసుకుంటున్నాడు ఓట్ల కోసం. ఇవన్నీ కాంగ్రెస్ నుంచి మనకు వినిపిస్తున్న మాట. నిజంగా ఒక నిస్వార్థ నాయకత్వానికి, వారసత్వ రాజకీయాలకు మధ్య అంతరం సర్దార్ పటేల్ చరిత్ర ఎంత నిరాడంబర జీవితం అంటే, ఎంత నిజాయితీకి మారుపేరుగా ఆయన ఉన్నారంటే, దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసి, ఎంత ఆదర్శవంతమైన జీవితం గడిపారంటే, ఆయన చనిపోయే నాటికి ఈ దేశానికి ఉప ప్రధానిగా చేసిన ఆయన చనిపోయే నాటికి ఆయన ఆస్తి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 219. 4 జతల బట్టలు, 2 జతల చెప్పులు ఆయన సొంత ఆస్తి. అంతేకాదు తన కుటుంబానికి, తన వారసులకు అప్పటికే కుమారుడు, మనవడు గూడా ఉన్నాడు. కుమార్తెకు గూడా స్పష్టంగా చెప్పాడంట. తన రాజకీయ అధికారాన్ని వ్యక్తిగత లాభాలకు వాడుకోవద్దని కఠినంగా ఆదేశించిండంట ఆయన. మీకు తిండి లేకపోతే నా దగ్గరికి రండి. అంతేగాని సర్దార్ పేరు మాత్రం ఎక్కడ వాడుకొని డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేయకని కఠినంగా చెప్పిండంట ఆయన. అంటే తన పేరు అడ్డు పెట్టుకొని, తన పేరు వాడుకొని కుటుంబం లబ్ధి పొందొద్దు అని ఆయన అనుకున్నారు. అదే విషయం చెప్పారు. అంత మాత్రమే గాదు, తన పిల్లలని రాజకీయాల్లో గూడా తీసుకురావడానికి ఆయన ఇష్టపడలేదు. చాలామంది అంటారు అసలు పటేల్ దేశహితం కోసము నెహ్రూ వారసత్వానికి పోటీగా తన కుటుంబాన్ని తీసుకురావాల్సింది, ప్రోత్సహించాల్సి ఉండాల్సింది అని చాలామంది ఇప్పటికీ చర్చించుకుంటారు. నిజంగా అది జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ పటేల్ తన వ్యక్తిగత ఆదర్శాలకు కట్టుబడి కుటుంబ రాజకీయాలకు తావివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన్ని ఇప్పుడు మనం అభినవ సర్దార్ అని పిలుస్తాం కదా, ఉక్కు మనిషి అని. ఎల్కే అద్వానీ బీజేపీలో కూడా వరిష్ఠ నాయకుడు ఎల్కే అద్వానీని కూడా అట్లా పిలుస్తాం కదా, అద్వానీ కూడా అంతే. కుటుంబాన్ని రాజకీయాలకి తీసుకొచ్చే విషయంలో అద్వానీ కూడా అదే ఫాలో అయ్యారు. వాళ్ళ పిల్లలు జయంత్, అలాగే ప్రతిభ, అద్వానీ పిల్లలు వాళ్ళెవరు రాజకీయాల్లో లేరు. ఆయన కూడా ఉప ప్రధానిగా పనిచేశారు. అద్వానీ కూడా, ఎల్కే అద్వానీ కూడా. అందుకే పోలుస్తూ అంటారు కదా, ఈయనను కూడా ఉక్కు మనిషి అంటారు. అట్లా కుటుంబ ప్రయోజనాల కంటే కూడా, తన స్వార్థం కంటే కూడా దేశ విలువలకు ఆయన పెద్దపీట వేసిండ్రు. మరి ఇటువైపు చూస్తే నేటి రాజకీయాల్లో కూడా ఇప్పటి వరకు కూడా చెలామణవుతూ నకిలీ నెహ్రూ గాంధీ ఖాందాన్ తరతరాలుగా ఆ పేరు రాయల్టీని కూడా అనుభవిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇట్లా ఉందనమాట. అంత మాత్రమే కాదు, మాట్లాడితే పటేల్‌ని మేము గౌరవించుకున్నాం, పటేల్ మావాడు బీజేపీ ఓన్ చేసుకుంటుంది అని కాంగ్రెస్ చెప్పుకుంటుంది కదా. మరి ఏమంత గౌరవ స్థానం ఇచ్చింది ఆయనకి? మరి ఇన్ని మాటలు ఇప్పుడు మాట్లాడతారు కదా, అలాంటి పటేల్‌కు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం గౌరవం ఇచ్చింది, ఎంత మాత్రం గౌరవించుకుంది అంటే, నెహ్రూ, ఇందిర ఇద్దరు కూడా వాళ్ళు బతుకున్నప్పుడే భారతరత్న తీసుకున్నారు. భారతరత్న అవార్డ్స్ ఇచ్చుకున్నారు. కానీ అప్పటికే పోయిన పటేల్‌కి మాత్రం ఇవ్వలేదు. అసలైతే పటేల్ 1950లో చనిపోతే భారతరత్న 1954 నుంచి ఇస్తున్నారు. 54 నుంచి మొదలుపెట్టారు. అయినా ఆయనకివ్వలేదు. దేశంలో సంస్థానాలను విలీనం చేసి దేశ సమైక్యతకు కృషి చేసిన పటేల్‌కు మొట్టమొదటి భారతరత్న ఇవ్వాలి గదా, ఇవ్వలేదు. ఎవరికిచ్చారు? చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన డాక్టర్ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీకిచ్చారు మొట్టమొదటి భారతరత్న. 1954లో ఇచ్చారాయన. ఇంకా ఎవరెవరికి ఇచ్చుకుంది కాంగ్రెస్ అంటే అందరి పేర్లు ఇప్పుడు సంవత్సరానికి ఒకరికిస్తారు కదా, ఇప్పటివరకు మనం చెప్పుకోలేం 75, 78 మందిమి గానీ, ఫస్ట్ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీకి 1954లో ఇచ్చారు. తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్‌కి ఇచ్చారు మొట్టమొదటి రాష్ట్రపతి 1962లో. ఆ తర్వాత రాష్ట్రపతిగానే పనిచేసిన జాకిర్ హుస్సేన్‌కి ఇచ్చారు 1963లో ఇచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత 1966లో ఇచ్చారు. ఆయన కూడా మరణానంతరం ఇచ్చారు. ఇందిరాగాంధీ బతికున్నప్పుడే తీసుకుంది, 1971లో తీసుకుందామె. వివి గిరికి కూడా ఇచ్చారు, 1975లో ఇచ్చారు. మదర్ తెరెసాకు కూడా ఇచ్చారు 1980లో. రాజీవ్ గాంధీ చనిపోయిన సంవత్సరం, అదే సంవత్సరం 1991లో ఇచ్చారు. అప్పుడు అదే సంవత్సరం రాజీవ్ గాంధీకి ఇచ్చిన సంవత్సరమే సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇచ్చారనమాట. అంటే నెహ్రూ కుటుంబ సభ్యులు ప్రధానంగా ఉన్న కాలంలో నెహ్రూ గాని, ఇందిరా గాని, రాజీవ్ గాని పటేల్‌కి భారతరత్న ఇవ్వాలనిపించలేదు, ఇవ్వలేదు.
మరి ఆయన కన్నా వీళ్ళు నిజంగా అంటే సరే ఎవరి అర్హత వాళ్ళకుండొచ్చు. మదర్ తెరెసా అర్హత మదర్ తెరెసాకుండొచ్చు, వివి గిరికుండొచ్చు, జాకీర్ హుస్సేన్‌కుండొచ్చు. వాళ్ళకన్నా తక్కువనా ప్రధాని? వాళ్ళనెవరం మనం తక్కువ చేయగలరు. దేశానికి వాళ్ళు చేసిన సేవలు అమోఘం అయ్యుండొచ్చు. కానీ అంతకన్నా ఓ మెట్టెక్కువే పైనే ఉంటారు గదా! సర్దార్ పటేల్. కాదంటారా? కానీ ఆయనకివ్వలేదు. అంటే కావాలని విస్మరించినట్టే కదా! మరెట్లా గౌరవం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి, ఆ కుటుంబానికి పటేల్ అంటే గౌరవం ఉన్నట్టా? తక్కువ చేసినట్టా? ద్వేషం ఉన్నట్టా? కుల్లా? వాళ్ళకెక్కడ పేరొస్తదని ఎట్లా అర్థం జేసుకోవాలి? కామెంట్‌లో తెలియజేయండి మీరు. చివరికెప్పుడొచ్చింది అది గూడా? ఇంక వాళ్ళ కుటుంబం నుంచి, ఆ కుటుంబం నుంచి ప్రధాని పదవి ఇంకా వాళ్ళ ఆ కుటుంబం చేతిలో లేని టైంలో పీవీ వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు ప్రధాని అయిన తర్వాత అప్పుడు పటేల్‌కు భారతరత్న ఇచ్చారు. అదే సమయంలో రాజీవ్ గాంధీకి కూడా ఇచ్చేసి పటేల్‌కి ఇచ్చారనమాట. ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు దీన్నెట్లా జూడాలో మీరే జెప్పండి. అంటే ఉక్కు మహిళ ఆ ఉక్కు మనిషిని తుక్కు మనిషి అనుకుందా మరి? కాంగ్రెస్ ఆయన పేరే లేకుండా చేద్దామనుకుంది. అంత చేసిన పటేల్‌కు పేరే లేకుండా జేయాలని కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం అనుకుంటే పార్టీతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేసిన వ్యక్తి ఆయన. దేశాన్ని ఏకం చేసిన మహనీయుడని ఇప్పుడున్న ప్రధానమంత్రి గుర్తిస్తే అభినందించాల్సింది పోయి, ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారు. ఏమనాలసలు వీళ్ళని? మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.